మేము చెన్నై షిఫ్ట్ అయ్యాక ఫస్ట్ టైం జరుపుకుంటున్నాం ఉగాది. చాలా సింపుల్ అండ్ హ్యాపీగా అయితే జరిగింది. సో దీపం పెట్టే ముందు అయితే దేవుడికి అన్నీ రెడీ చేసేసాను. సో రెడీ చేసి నేను వెళ్ళి రెడీ అయ్యి దీపం పెట్టడానికి అయితే స్టార్ట్ అయ్యాను ఇక్కడ. సో యాక్చువల్గా నేను ఉగాది అనేది మర్చిపోయా. లాస్ట్ వీక్ అమ్మ కాల్ చేసి నాకు చెప్పింది, బట్ నేనే మర్చిపోయాను. మళ్ళీ ముందు రోజు కాల్ చేసి రేపు ఉగాది అని చెప్పింది. సో అప్పటికి ఇంకా నైట్కి అన్నీ నేను దేవుడు అన్నీ రెడీ చేసుకున్నాను. లేదంటే అత్త వాళ్ళని కాల్ చేసి రమ్మని ఉంటాను. ఇంకా మేము వెళ్ళేకైతే స్కోప్ లేదు. సో మా ఆయనకి ఆఫీస్ వల్ల సో వాళ్ళని రమ్మని చెప్తామంటే కూడా నాకు టైం లేకుండా కుదురుకుంటా పోయింది. అండ్ ఇక్కడ మార్నింగ్ నుంచి అయితే నా బాబు కూడా ఈరోజు ఏమి తినలేదు. సో ఫుల్ ఆకలిగా ఉన్నాడు వాడైతే. నార్మల్గా ఇలాంటివంతా ఏమి తినడు వాడు, ఇవంతా ఏమి తినడు. అలాంటిది వాడు ఆకలితో వాడు ఇష్టంగా వాడి అవన్నీ తింటా ఉన్నాడు. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. నాకైతే పిల్లలు ఏజ్ పెరిగే కొద్దీ ప్రతి ఒక్కటి తినాలి, మనం ఏం తింటే అలానే తినాలా, ఇది వద్దు అది వద్దు అని చెప్పకూడదు అనేది అయితే నా ఒపీనియను. అలా ఉండేది చాలా వరకు బెస్ట్ ఈ పిల్లలు. ఎందుకంటే అండ్ ఇంకా నా పూజ కూడా చాలా బాగా అయితే కంప్లీట్ అయిపోయింది. సో మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారనేది నాకు తప్పకుండా కమెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి. నేను ఇక్కడ దేవుడి కోసం అయితే పోలీలు అండ్ వడ, ఉగాది పచ్చడి అయితే చేశాను. సో నా వల్లైన వరకు అయితే చేసా. బాబుని పెట్టుకొని చేయడం చాలా కష్టం అనిపించింది. అండ్ ఇక్కడ నేను ఉగాది పచ్చడి కూడా టేస్ట్ చేసేసాను. సో మీరు ఎలా చేసుకున్నారో నాకు తప్పకుండా కమెంట్ చేయండి.